హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ వైబ్స్. ఈరోజు మనం హారర్ స్టోరీ విత్ వాయిస్తో చెప్పబోతున్నాము. మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఇది 2023లో జరిగిన యథార్థ సంఘటన. ఈ సంఘటన వల్ల ఆ గ్రామ ప్రజలు చాలా భయానికి గురయ్యారు. ఒక వాట్సాప్ లాస్ట్ సీన్ వల్ల ముగ్గురు యువకుల జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ రాత్రి 2:17 ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. అక్కడ ముగ్గురు స్నేహితులు, కార్తీక్, మనోజ్, అజయ్. వాళ్ళు యూట్యూబ్ కోసం హాంటెడ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసే వీడియోలు చేసేవారు. ఒకరోజు గ్రామంలో ఉన్న పాత బంగళా గురించి వాళ్లకు తెలిసింది. గ్రామస్తులు చెప్పేవారు, ఆ ఇంట్లో రాత్రి 2 గంటల తరువాత వెలుతురు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం చాలా అరుదు. కానీ వ్యూస్ కోసం వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు రాత్రి 1:30 ముగ్గురు కెమెరాలు, మొబైల్ లైట్లు తీసుకొని ఆ ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి వర్షం, గాలి, బీభత్సం జరుగుతుంది. వాళ్ళు ఆ పాత బంగ్లాకు చేరుకున్న వెంటనే పాత తలుపుల శబ్దం వాళ్ళను ఆహ్వానం పలికింది. వీడియోలో మొదట అన్నీ నార్మల్గా కనిపించాయి. కానీ 2:05 వాళ్ళ కెమెరాలో ఒక నీడ ప్రత్యక్షమయ్యింది. అది ఎలా ఉంది అంటే, ఒక మనిషి ఆకారాన్ని పోలి ఉంది, కానీ ముఖం మాత్రం కనిపించట్లేదు. మనోజ్ భయపడి బయటకు వెళ్ళాలని అన్నాడు. కానీ కార్తీక్ చెప్పాడు, ఇది ఫేక్ అయితే మన వీడియో వైరల్ అవుతుంది. రాత్రి 2:17 అజయ్ ఫోన్ సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. కానీ వాట్సాప్లో మాత్రం అతని లాస్ట్ సీన్ ఆన్లైన్ అని చూపిస్తుంది. వాళ్ళు షాక్ అయ్యారు. ఇంట్లో పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఒక చిన్న అమ్మాయి నవ్వుతున్న శబ్దం. కెమెరా గ్లించ్ అవ్వడం మొదలయ్యింది. మనోజ్ కనిపించకుండా పోయాడు. కార్తీక్ భయంతో కెమెరా తీసుకొని బయటకు పరిగెత్తాడు. తరువాత రోజు పోలీసులు ఆ ఇంటికి వెళ్ళారు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కేవలం ఒక కెమెరా మాత్రమే దొరికింది. ఆ కెమెరా ఫుటేజ్లో చివరి 10 సెకండ్లలో మనోజ్ వెనకాల ఒక తెల్లటి ఆకృతి నిలబడి ఉంది. అది కెమెరా వైపు చూసి ఒక్కసారిగా నవ్వింది. ఆ తరువాత వీడియో పూర్తిగా బ్లాక్ అయిపోయింది. 3 రోజుల తర్వాత అజయ్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ పంపింది ఎవరు అంటే, మనోజ్, మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. రాత్రి 2:17 తర్వాత ఆన్లైన్లోకి రావద్దు. కానీ మనోజ్ అప్పటికే మిస్సింగ్ కేసుగా నమోదయ్యాడు. ఇప్పటికీ అతను కనిపించట్లేదు. ఈ వీడియో నిజంగానే పోలీస్ రికార్డ్స్లో ఆధారంగా తయారైంది అని కొందరు చెబుతున్నారు. మరి ఇది నిజమా లేక యూట్యూబ్ స్టంట్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Thanks for watching. Like, share and subscribe to our YouTube channel.